ఫ్రెండ్స్, వీఆర్ గోయింగ్ టు తిరుమల. సో మేము తిరుమల వెళ్తున్నాము. సో అందుకోసం నేను ఇలా రెడీ అయ్యానమాట. సో ఈరోజు అయితే తిరుమల లాగ్ అయితే పెట్టేస్తాను, మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో అవుట్ఫిట్ అనేది నేను బయట వెళ్ళిన తర్వాత చూపిస్తాను. ఇది వచ్చి తిరుపతి బస్ స్టాండ్ అండి. మేము ఇంటి దగ్గర 12కి బయలుదేరాము. బస్ స్టాండ్కి 12:15కి అంతా వచ్చేసామన్నమాట. సో ఇక్కడ వచ్చి మనకి దర్శన్ టికెట్ చూపిస్తేనే టికెట్ అనేది మనకి ఇస్తారు, లేదంటే ఇవ్వరండి. సో ఇప్పుడుండే సిచ్యువేషన్లో దర్శన్ టికెట్ ఆన్లైన్ మాత్రమే కదా, ఫ్రీ దర్శన్స్ అంతా ఏం లేదు. అందుకోసమే దర్శన్ టికెట్ చూపిస్తేనే టికెట్ అనేది మనకి ఇస్తారు. సో ఆ తర్వాత బస్ అయితే ఇక్కడ మూవ్ అయిపోతుంది. సో బస్సులో కూడా పెద్దగా జనాలు అంటూ ఏమీ లేదండి. సో బస్ ఫుల్ అయితేనే ఎత్తుతున్నారు. అది కూడా మేము 15 మినిట్స్ బస్సులో కూర్చొని వెయిట్ చేసామన్నమాట. ఫుల్ అయిన తర్వాతే బస్ అనేది తీసారనమాట. ఎందుకంటే ఇప్పుడు ఆన్లైన్ టికెట్లు మాత్రమే ఓన్లీ దర్శన్కి. అలాగే ఇప్పుడు ఫ్రీ దర్శన్స్ అంతా ఏమీ లేదు కదా. సో చాలా బాగుంది వ్యూ అయితే ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఇదైతే అలిపిరి పాదాలు ఉంది కదా, అక్కడ అనమాట ఈ ప్లేసు. చాలామంది కాలినడకన వెళ్తూ ఉంటారు కదా. సో ఈ ప్లేస్ నుంచే వెళ్ళాలి. చూడటానికి చాలా బాగుంది. సో బైక్లో వెళ్ళింటే ఇంకా వ్యూ బాగా చూపించుండేదాన్ని. సో అనుకున్నాం తిరుమల ఘాట్ రోడ్ కదా, కొంచెం టర్నింగ్స్ ఎక్కువ ఉంటాయి, కొంచెం డేరింగ్ అయితే తీసుకోలేం కదా. సో అందుకోసమే బస్సులోనే వెళ్తున్నాము. సో ఇదైతే అలిపిరి పాదాల దగ్గర అనమాట. సో ఇది వచ్చి అలిపిరి పాదాల దగ్గర ఉండే ఫస్ట్ టెంపుల్ అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, కాలినడకన వెళ్ళే వాళ్ళు ఇక్కడ వెళ్ళొచ్చు అనమాట ఈ ప్లేస్లో. మేము ఎప్పుడు వెళ్ళినా కాలినడకన వెళ్ళే వాళ్ళమండి. సో ఫస్ట్ టైం అనమాట బస్సులో వెళ్తున్నాము. ఇప్పుడు కాలినడకన వెళ్తే కూడా పెద్దగా జనాలు ఉండరేమో అనే ఉద్దేశంతో బస్కి వెళ్ళాము. సో ఇది వచ్చి తర్వాత వచ్చి తిరుమల ఎంట్రన్స్లో అనమాట. ఇక్కడ దింపేస్తారు, అందరూ దిగేయాల్సిందే, ప్యాసింజర్స్ అంతా దిగేసి ఇక్కడ టెంపరేచర్ చెక్ చేసుకోవాలి, అలాగే దర్శన్ టికెట్ చెక్ చేసుకోవాలి, అలాగే బ్యాగ్స్ లగేజ్ ఏమున్నా సరే మొత్తం ఇక్కడ చెక్ చేయించుకొని తర్వాత మళ్ళీ బస్ ఎక్కాలండి. సో అందుకోసమే అందరూ ప్యాసింజర్స్ అంతా దిగేసి ఇక్కడ చెక్ చేయించుకుంటున్నారు. సో చూస్తున్నారు కదా, అక్కడ చెకింగ్ అనేది జరుగుతుంది. లగేజ్ అలాగే టెంపరేచర్ అన్నీ చెక్ చేసి పంపిస్తారనమాట. సో ఆ తర్వాత బయట వచ్చిన తర్వాత మేము ఎక్కాం కదా, అదే సేమ్ బస్సులో మళ్ళీ ఎక్కుతున్నాము. సో చూస్తున్నారు కదా, వ్యూ అయితే చాలా బాగుంది. ఇక్కడ ఫ్లవర్స్ అయితే ఒక గార్డెన్లో పార్క్లో అయితే ఎలా ఉంటుందో సేమ్ అలాగున్నాయన్నమాట. ఫ్లవర్స్ అంత బాగున్నాయి. సో చూపించుదామంటే ఇంకా బస్సు కదులుతుందేమోనన్న ఉద్దేశంతో ఇంకా తొందరగా ఎక్కేసామన్నమాట. సో ఆ కొండలు చూస్తున్నారు కదా, కొండల మధ్య టెంపుల్ చాలా బాగుంది. ఎంతో అందమైన ప్రదేశం, అలాగే పీస్ఫుల్గా ఉంటుందన్నమాట. సో అసలు వర్ణించలేము అసలు. సో ఇదైతే తిరుమల ఘాట్ రోడ్లో తీసినదండి. సో ఎంత బాగుంటుంది, లోయలు కొండలు, అబ్బా అసలు ఆ వ్యూ అసలు చెప్పవసరం లేదు, అంత బాగుంటుంది, అసలు వర్ణించలేమన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. కాకపోతే బస్లో ఫస్ట్ టైం వెళ్తున్నాను కదా, సో నేను చెప్పలేకపోయాను. వామిటింగ్ సెన్సేషన్ అసలు ఫస్ట్ టైం వెళ్ళింది బస్లో. ఎప్పుడు వచ్చినా రిటర్న్ టైంలో వస్తాను, కానీ ఇంటికి వచ్చేసరికి అలా వామిటింగ్ సెన్సేషన్ అనిపించినా కూడా ఇంటికి వచ్చేస్తాం కదా, కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటాం. సో వెళ్ళేటప్పుడు కదా, సో అక్కడ రెస్ట్ తీసుకోలేము, ఏమీ చేయలేము. సో తట్టుకోలేము అనమాట, ఆ ఘాట్ రోడ్ టర్నింగ్స్కి తట్టుకోలేకపోతాము. సో చాలా బాగుంటుంది వ్యూ అయితే. మరి బైక్లో లేకపోతే జీప్లో లేదా కార్లో అలా వెళ్ళినప్పుడు ఆపి కూడా చూడొచ్చు, బస్సులో అయితే చూడలేం కదా. సో ఇదైతే తిరుమల ఎంట్రన్స్ అనమాట. తర్వాత తీయలేకపోయాను అనమాట. సో ఎంట్రన్స్లో వాటర్ ఫాల్స్ చూస్తున్నారు కదా, చాలా బాగున్నాయి. ఇది వచ్చి టోల్ గేట్ అనుకుంటా ఇక్కడ. సో టైమింగ్స్ అనమాట, కింద బయలుదేరినప్పుడు అలాగే పైకి వచ్చినప్పుడు టైమింగ్స్, ఏ వెహికల్ వచ్చినా టైమింగ్స్ అనేది చూస్తారు వాళ్ళు, ఎంతసేపట్లో వచ్చారు. ఎక్కువ ఫాస్ట్గా రాకూడదు కదా, మరీ స్లోగా కూడా రాకూడదు, అక్కడ టైమింగ్స్ అనేది చూస్తారు.
ఆల్మోస్ట్ వచ్చేసామన్నమాట. సో దిగేసి అక్కడ దర్శనానికి మేము వస్తున్నాము. సో బస్సులో వచ్చేదానికనేసని మేము ఏమీ తినలేదు. సో తినడం కోసం అక్కడ చూస్తూ ఉన్నాము, ఏదైనా మంచి హోటల్ ఉంటే తిందాము అనేసని. కరెక్ట్గా 2కి అంతా పైకి వచ్చేసాం మేము. మాకు 3కి దర్శనం ఉన్నింది. సో ఇక్కడ అంతా బాగుంటుంది. సో అందరూ ఇక్కడ తింటున్నారు, సరే బాగుంటుంది అనేసి మేమిద్దరం ఇక్కడ గోబీ రైస్ ఒకటి ఆర్డర్ ఇచ్చామన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇక్కడే తీసుకున్నాము. గోబీ ఫ్రైడ్ రైస్ తీసుకున్నాం అనమాట ఇద్దరం. తీసుకుని ఆ తర్వాత దర్శన్ టికెట్ అనేది అక్కడ చూపించి వాళ్ళకి ఎన్ని గంటలకు టైమింగ్స్ చూసి తర్వాత లోపలికి అనేది అలో చేస్తారనమాట. సో ప్యాంట్ షర్ట్ ఓకే, ప్యాంట్లు అయితే అలో లేదండి జెంట్స్కి. ఆన్లైన్ టికెట్ ఉన్న వాళ్ళకి కంపల్సరీగా పంచ అనేది కట్టుకోవాలండి ట్రెడిషనల్గా. సో నాట్ అలౌడ్. ఒకవేళ ఏదైనా ప్యాంట్ వేసుకొని వస్తే కూడా పక్కకు పంపించేస్తారు. ఇదైతే దర్శనం అయిన తర్వాత అండి. లోపలికి ఎంటర్ అవ్వగానే ఎయిర్ శానిటైజర్ అనేది లోపల టెంపుల్ లోపల కంపల్సరీగా గుడి లోపలికి ఎంటర్ అయితేనే మొత్తం ఎయిర్ శానిటైజర్ అయితే జరుగుతుందండి. చాలా సేఫ్గా వెళ్ళేసి రావచ్చు. ఇక్కడ జనాలు చూస్తున్నారు కదా, అస్సలు పెద్దగా లేదండి ఎక్కడ. సో వర్షం పడేలా ఉంది. సో అందుకోసమే మబ్బులంతా చాలా బ్యూటిఫుల్గా అట్లే బాగా పడుతూ ఉందండి. సో దిగుతూ ఉందన్నమాట మబ్బుల కిందికి. సో ఇదైతే దర్శనం అయిన తర్వాత మేము లగేజ్ తీసుకొచ్చి తర్వాత మొబైల్తో మళ్ళీ షూట్ చేస్తున్నాను. సో చూస్తున్నారు కదా, వ్యూ అయితే జనాలు కూడా పెద్దగా లేదనమాట, ఎక్కువగా లేదు ఎక్కడ చూసినా. సో డిస్టెన్స్ అయితే కొంచెం బాగానే మెయింటైన్ చేస్తున్నారు. సో జాగ్రత్తగానే వెళ్ళి రావచ్చు ఈ టెంపుల్కి వెళ్ళాలనుకుంటే మాత్రం. లోపల క్యూ లైన్లలో కూడా డిస్టెన్స్ అయితే ఉందండి. వ్యూ చూస్తున్నారు కదా, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అలాగే ఇక్కడ నాద నీరాజనం ప్రోగ్రామ్ ఉంది కదా, అక్కడ కూడా ఎప్పుడు ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది అనమాట ప్రోగ్రామ్స్ అనేవి. సో మేము వెళ్ళినప్పుడు కూడా జరుగుతూ ఉంటుంది. సో కొద్దిగా అయితే తీసాను. వర్షం కూడా దాంతోపాటు వర్షం కూడా పడుతూ ఉన్నది. ఇది వచ్చి గొల్ల మండపం. సో మేమైతే లడ్డూలు తీసుకోలేదు. మేము దర్శనం అవుతానే బయట వచ్చేసామన్నమాట. లగేజ్ తీసుకురావాలి ఫస్ట్ అనేసని. సో దర్శనం అయిన తర్వాత లగేజ్ తీసుకొచ్చిన తర్వాత లడ్డూలకి వెళ్తున్నాము. సో ఇక్కడ అయితే కొన్ని పిక్స్ అయితే తీసుకున్నామండి మేము గొల్ల మండపం దగ్గర. అలాగే దర్శనం అయిన వెంటనే బయట వస్తాం కదా, దర్శనం అయిన తర్వాత ఆ ప్లేస్లో కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాను. చివరిలో ఆ పిక్స్ కూడా మీకు యాడ్ చేస్తాను. సో ఇప్పుడైతే లడ్డూలు తీసుకోవడానికి వెళ్తున్నాము. రండి, ఎక్కడ వెళ్ళాలి ఎలా వెళ్ళాలి అని కూడా చూపించేస్తాను నేను. సో ఇక్కడ గొల్ల మండపం, అలాగే దర్శనం అయ్యి బయట వస్తాం కదా ఆ ప్లేస్ అండి ఇది. ఇక్కడ చూస్తున్నారు కదా. ఇవి వచ్చి మాడ వీధులు అంటారు కదా. సో బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడు ఆ వీధుల్లో తిప్పుతారు. ఇది వచ్చి కోనేరు. సో చూస్తున్నారు కదా, బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడు ఇదంతా చాలా బాగా డెకరేట్ చేస్తారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా ఈ ప్రదేశం అంతా. సో అస్సలు మిస్ కాకండి. ఎవరైనా తిరుమలకి రాని వాళ్ళంటే కంపల్సరీగా వచ్చి విజిట్ చేయండి. చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అండ్ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని ఖచ్చితంగా దర్శించుకోండి. ఇది వచ్చి లడ్డూలు తీసుకోవడానికి వెళ్తున్నామండి.
సో తిరుమల వస్తే కంపల్సరీగా ఫేమస్ ఏంటంటే లడ్డు అనమాట. శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూలు ఫేమస్ అనమాట. సో కంపల్సరీగా లడ్డూలు ఖచ్చితంగా తీసుకుంటారు, తిన్న వాళ్ళంటూ ఉండరు అనమాట. సో అక్కడ నుంచి ఇలా వెళ్తున్నాం అనమాట. మా హస్బెండ్ ఇక్కడ హాయ్ చెప్తున్నారు. ఫస్ట్ టైం పంచి కట్టుకున్నారనమాట. మెయింటైన్ చేయలేకపోయారు కాసేపటికి. చూస్తున్నారు కదా, 50 రూపీస్ 1 లడ్డు అనమాట. మాకు దర్శన్ టికెట్ ఉంది కదా, దానికి ఒక లడ్డు మాత్రం ఫ్రీ ఇచ్చారు. ఒక టికెట్కి 1 లడ్డు ఫ్రీ అనమాట, ఒక లడ్డు. అలాగే మేము ఎక్స్ట్రా 4 లడ్డూస్ తీసుకున్నాము. సో అప్పుడు ఇంకా బయట వచ్చాము లడ్డూలు తీసుకొని. ఇంకా హెవీగా రైన్ అయితే పడుతూ ఉందన్నమాట, వర్షం. చూస్తున్నారు కదా, ఇక్కడ హెవీ రైన్ అయితే పడుతూ ఉంది. ఆ తర్వాత మేము కొన్ని పిక్స్ తీసుకున్నాం కదా, సో ఆ పిక్స్ అయితే పట్టేశాను అనమాట. చూసేయండి ఎలా ఉన్నాయో కూడా చెప్పేసేయండి. ఇది వచ్చి టెంకాయ కొడతాం కదా, సో అక్కడ అనమాట ఈ ప్లేసు. చూసారు కదా, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడే అప్డేట్ చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.